అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా -48%. అంటే మా చివరి ఇయర్లో ఈ 10 నెలల పీరియడ్కి సంబంధించి మేము 20,942 కోట్లు మేము ఖర్చు చేస్తే, అదే 10 నెలల పీరియడ్లో ఈయన 10 నెలల కాలంలో 10,854 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అని అంటే -48%, -48%. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇదే ఎస్టిమేట్ ఫిగర్ నెక్స్ట్ 2 నెలల్లో రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 2 నెలల్లో ఏకంగా 10,854 కోట్లు కాస్త 24,072 కోట్లు చూపిస్తా ఉన్నాడు. అంటే 2 నెలల్లో మరో 14,000 కోట్లు తాను ఖర్చు చేయబోతున్నాడని చెప్తున్నాడు. అదే మా ఫిగర్లు చూడండి. 10 నెలల కాలంలో మేము 20,000 కోట్లు, 20,942 కోట్లు ఉంటే, మేము ఆ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 23,330 కోట్లకు మేము యాక్చువల్ ఖర్చు చేసినాం. అంటే ఎవడైనా నమ్ముతాడు, రీజనబుల్గానే ఉంది. 21,000 కోట్లు 10 నెలల్లో చేసినారు, 23,330 కోట్లు సంవత్సరం అయిపోయే లోపల చేయడం అంటే రీజనబుల్లో జరుగుతుంది. కానీ ఏకంగా 10,854 కోట్లు ఏందండి, 24,072 కోట్లు. అంటే మాకన్నా 3.18% ఎక్కువగా తాను ఖర్చు చేసినాను అని చెప్పి చూపించడానికి ఏకంగా రివైజ్డ్ ఎస్టిమేట్లో 15,000 కోట్ల రూపాయలు తాను ఖర్చు చేయబోతున్నాడని చూపించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సార్, 2025-26కి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ 24,000 కాస్త 40,000 కోట్లు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు. అయ్యో చంద్రబాబు, ఏమి స్వామి ఈ లెక్కలు స్వామి, ఏమి స్వామి. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసం చేస్తూ ఉంటే, అబద్ధాలు చెప్తూ ఉంటే నేను ఏం చెప్పాలి ఈ మనిషిని?